ఏ కాలమునందు ఎవరిని ఆరాధన చెయ్యాలో, ఆ ఆరాధనా క్రమం ఎలా ఉండాలో మనకి ఋషులు నిర్ణయం చేసి ఇచ్చారు. అందుకే సనాతన ధర్మంలో ఋషిప్రోక్తమైనటువంటి విషయములకు అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. యథార్థమునకు అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించినటువంటివి ఒక సంవత్సర కాలంలో రెండు మనకి కనపడతాయి. ఒకటి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. కృష్ణం వందే జగద్గురుం అంటాం. అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించడంలో దీపం లాంటివాడు గురువు. జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఇచ్చి లోకానికంతటికీ అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని కటాక్షించడం కోసం అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. అదొక గొప్ప జ్యోతిస్వరూపం. మళ్ళీ శ్రావణ మాసం దగ్గర నుంచి లెక్క పెడితే 6 నెలల తర్వాత మాఘమాసం వస్తుంది. 180 రోజుల తర్వాత ఆ మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ లింగోద్భవం. దాన్ని జ్యోతిర్లింగోద్భవము అంటారు. లింగమునకు అరూపరూపి అని ఒక పేరు. ఈ బ్రహ్మాండమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మాంసచక్షువు చేత దర్శించడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు. నెయ్యి పాలలోనే ఉన్న నెయ్యి కొంత పరిశ్రమ చేస్తే తప్ప ఎలా కనపడదో, విశ్వమంతా నిండిపోయినటువంటి విశ్వనాథుడు అలాగే మాంసచక్షువుకి గోచరము కాడు. విశ్వమంతా నిండిపోయినటువంటి విశ్వనాథుని యొక్క స్వరూపాన్ని జ్ఞానచక్షువు ద్వారా తెలుసుకోవలసినదే తప్ప మాంసచక్షువు చేత చూడడం సాధ్యం కాదు. కానీ అటువంటి పరమాత్మ ఈ మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగంగా వచ్చాడు. జ్యోతిర్లింగముగా రావడం వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణం, కటిక చీకటిలో కంటిని మొట్టమొదట ఆకర్షించేది ఏది అంటే జ్యోతి. ఎక్కడ దీపం ఉంటుందో, ఎక్కడ కాంతి ఉంటుందో దానిని తొందరగా కన్ను పట్టుకుంటుంది. అందున అది అర్ధరాత్రి వేళ అనుకోండి, చీకటి బహుదట్టంగా ఉంటుంది. కాబట్టి ఆ కాలమునందు ఉండేటటువంటి దీపాన్ని కన్ను బాగా పట్టుకుని చూస్తుంది. అర్ధరాత్రి వేళ లింగోద్భవము అన్న మాటకు అర్థం ఏమిటంటే, కటిక చీకటి అనబడేటటువంటి అజ్ఞానాంధకారమునందు కొట్టుమిట్టాడుతూ ఆత్మ అనాత్మల యొక్క వివేకము నశించి మళ్ళీ పుడుతూ శరీరాన్ని విడిచిపెడుతూ సంసార పరిభ్రమణము చేస్తున్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి, జ్ఞానమును కటాక్షించడానికి, భక్తితో చేసినటువంటి కర్మాచరణమును ప్రాతిపదికగా స్వీకరించి అనుగ్రహించడానికి జ్యోతిర్లింగముగా ఆవిర్భవించాడు. అందుకే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్. పాతాళం కన్నా క్రింద నుండి అంతరిక్షం కన్నా పై వరకు వ్యాప్తి చెందినటువంటి ఒక గొప్ప జ్యోతిర్లింగ స్వరూపంతో ఆయన ఆవిర్భవించాడు. కరచరణాదులతో ఉన్నాడా అంటే కరచరణాదులతో లేడు. అలాగని ఏ రూపము లేదా అంటే ఒక రూపం ఉన్నది. ఒక రూపము ఉన్నది, రూపము లేనిది. కాబట్టి అంతటా నిండి నివిడీకృతమైనటువంటి స్వరూపమునకు తర్వాత ఉండేటటువంటి స్వరూపంగా అరూపరూపిగా లింగాన్ని ఋషులందరూ కూడా ధ్యానం చేసి స్తుతి చేశారు. అందుకే లింగమునకు అరూపరూపి అని పేరు. ఆ లింగస్వరూపం ఏదైతే ఉందో అందులోంచే సాకారమైనటువంటి శివస్వరూపము ఆవిర్భవించింది. ఎవరైతే భగవంతుణ్ణి ఒక రూపంతో చూడకుండా మేము ఉండలేమని ఆర్తి చెందారో అటువంటి వారు మాంసచక్షువుతో దర్శనం చెయ్యడానికి వీలైనటువంటి ఒక రూపాన్ని స్వీకరించి నెయ్యి పేరుకున్నట్టుగా, తోడుకున్నట్టుగా, ఘనీభవించినట్టుగా ఒక రూపాన్ని పొంది భక్తులకు సాక్షాత్కరించాడు. అలా సాక్షాత్కరించినప్పుడు అనేకమైనటువంటి లీలామూర్తులుగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి మూర్తులే లీలామూర్తులు. అటువంటి దానిలో సాంబ సదాశివుడై ఆయన అమ్మవారితో కలిసినటువంటి రూపంతో అర్ధనారీశ్వర స్వరూపంగా కూడా వ్యక్తమయ్యాడు. అందుకే ఈ బ్రహ్మాండమంతటా నిండి మాంసచక్షువ చేత చూడడానికి వీలు కానటువంటి రూపం మొదటిది. అది జ్ఞానము చేత మాత్రమే అనుభవములోనికి వచ్చేది. ఇక రెండవది అరూపరూపి అయి లింగరూపముతో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది. మూడవది
ఒక రూపంతో కరచరణాదులతో వచ్చినటువంటిది. ఈ మూడిటిలో మధ్యస్వరూపమైనటువంటి లింగస్వరూపం ఏదున్నదో అది మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది అత్యంత ప్రధానమైనటువంటి రోజుగా మన ఋషులు నిర్ణయం చేశారు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరొచ్చింది. ఏ కాలమునందు ఏం చేస్తే మంచిదో ఋషులు నిర్ణయం చేసి ఉంచారు. గ్రహణ కాలాన్ని పంచాంగకర్తలు ఎలా పట్టుకోగలుగుతున్నారో, కాల గణనము ఎలా చేశారో, ఏ కాలమునందు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటామో, అలాగే ఒక్కొక్క కాలమునందు దైవారాధన ఏ ప్రకారంగా చేస్తే ఎక్కువ అనుగ్రహ సిద్ధి కలుగుతుందో లెక్క కట్టి ఆ విధమైనటువంటి ఆరాధనా క్రమాన్ని ఇచ్చినటువంటి ఋషులకు మన జాతి అంతా కూడా రుణపడిపోయింది. బ్రహ్మాండమంతటా నిండిపోయినటువంటి శివలింగము చల్లబడము అంటే బ్రహ్మాండమంతా చల్లబడమే. మన దేశంలో ఎవరికైనా ఆశీర్వచనం చేస్తే నువ్వు చల్లగా ఉండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీ ఊరు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి అంటారు. అందరూ చల్లగా ఉండాలి అన్న మాట వెనక ఉన్నటువంటి సారాంశం అందరూ శాంతంగా ఉండాలి, అందరూ ధర్మతత్పరులై ఉండాలి, అందరూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవనాన్ని గడపాలి, అన్నవస్త్రాదుల వంటి ప్రాథమికమైనటువంటి అవసరములకు లోటు రానటువంటి స్థితి కలగాలి. ఇవన్నీ కల్పించగలిగినటువంటి కంటికి కనపడనటువంటి ఒక అదృశ్యమైనటువంటి శక్తిని పరమేశ్వరుడిగా నిర్ణయించి ఆరాధించడం సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఆ లింగము చల్లబడితే బ్రహ్మాండమావిస్ఫురత్, అండస్వరూపంలో ఈ బ్రహ్మాండమంతా కూడా ఉంటుంది కాబట్టి దానికి ప్రతీకగా ఈ సృష్టికి స్థితికి లయకి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి శక్తి స్వరూపం ఏదున్నదో దానినే లింగముగా భావిస్తారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అని. అటువంటి లింగస్వరూపానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం కోసమని చెప్పి ఋషిప్రోక్తమైనటువంటి వివిధ పదార్థములను వినిమయం చేస్తే ఆ లింగము చల్లపడితే ఆ చల్లపడినటువంటి లింగము యొక్క కారణముగా బ్రహ్మాండమంతా చల్లబడి అందరూ సంతోషంగా ఉంటారు. ఒక పెద్ద చెట్టుకి నీళ్లు పొయ్యాలి అంటే ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి నీళ్లు పొయ్యడం సాధ్యం కాదు. చెట్టు అంతా బాగుండాలి అని అనుకున్నప్పుడు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టంతా వృద్ధిలోకి వస్తుంది, చక్కగా నిలబడుతుంది, ఊంచుకుంటుంది, చిగుర్లు వేస్తుంది, ఆకులు తొడుగుతుంది, పువ్వులు పూస్తుంది, పిందెలు కాస్తుంది, కాయలవుతాయి, పళ్ళవుతాయి, ఇంతమందికి కావలసినంత ఆహారమును సమకూరుస్తుంది. చెట్టు మొదట్లో నీళ్లు పోయడం ఎటువంటిదో శివలింగానికి అభిషేకము చేసి బ్రహ్మాండమంతా చల్లగా ఉండాలని కోరుకోవడం కూడా అటువంటిది. అందుకే బ్రహ్మాండమంతటా నిండిపోయినటువంటి శివలింగమునకు ప్రతీకగా పార్థివలింగాన్ని తయారు చేసి కానీ లేదా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండేటటువంటి శివలింగానికి కానీ అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసినప్పుడు యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్ర నమక చమక ప్రశ్నతోటి ఆ మంత్రములతోటి అభిషేకం చేస్తారు. అదే జ్ఞానముగా పరిఢవిల్లిన నాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది పరమేశ్వరుడు తప్ప వేరొకటి లేదు అనేటటువంటిది అనుభూతి రూపంలో అన్వయమవుతుంది. అసలు ముందు ఏ ప్రయత్నం చేయకుండా భక్తితో కూడినటువంటి కర్మాచరణము చెయ్యకుండా కేవలం ఒక పుస్తకం చదువుకున్నంత మాత్రం చేత వచ్చేసేటటువంటి జ్ఞానము కాదు భగవత్ సంబంధము. అది ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతూ ఏ విహిత కర్మాచరణము చెయ్యమన్నాడో అటువంటి కర్మలు చేస్తూ ఏ నిషిద్ధ కర్మలను భంజించమన్నాడో అటువంటి చెయ్యకూడని పనులను చెయ్యకుండా తాను నిగ్రహించుకొని నిలబడగలిగితే ఆ నడవడికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానమును ఇస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది.